అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. ఎటువంటి తప్పు చేయని, అసలు ఆలోచనే లేని మా ఫ్యామిలీ పైన లేని నిందలు వేసి కోర్టుకు వీడిసి జైల్లో పెట్టడం చాలా బాధాకరం. ఇలాంటి సంస్కృతి మనకు చంద్రగిరిలో ఇంతవరకు లేదు. ఇంతకుముందు 10 ఏళ్ళు మేము కూడా పరిపాలించాం. ఏ రోజు కానీ ఒక్క మనిషిని అరెస్ట్ చేసి నిందించింటే మేము ఏ శిక్షకైనా మేము రెడీ. కానీ ఈరోజు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిస్తున్నారంటే, ఏ రోజు ఈజు లేక రాని ఆడబిడ్డలం ఈరోజు ఇంతగా వచ్చి ఈజు లేకొచ్చి విలిపిస్తున్నామంటే ఎలా ఉంది ఈ పరిపాలన అనేది వాళ్ళు గ్రహించాలి. కడుపులో ఎంత బాధ ఉంటుందో. ఏ తప్పు చేయని ఇంకా మాది 10 రూపాయలు ఎత్తుకొచ్చి జనాల కోసం పెట్టింటామే కానీ ఏ రోజు కానీ ఒక తప్పు చేసి మా ఫ్యామిలీ ఎలాంటిదో ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరిని అడిగినా చెప్తారు. కానీ ధర్మం లేకుండా పరిపాలన చేయకూడదని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతవరకు ఎప్పుడు నేను ప్రెస్ మీద మాట్లాడింది లేదు. ఎంత బాధ ఉంటే ఒక మనిషి ఆడ మనిషి ఉంటే వచ్చి మాట్లాడుతుందో ఆలోచించుకోవాలి. అసలు ఈ గవర్నమెంట్లో వస్తానే ఫస్ట్ టార్గెట్ మమ్మల్నే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతగా తప్పు ఏం చేశాం? జనాలకు సేవ చేయడమా మేము చేసిన తప్పు? ఒకసారి ఆలోచించుకోవాలి. ఏం చేస్తున్నాం? ఏ మనిషి పైన నింద చేస్తున్నాం? ఒక బిడ్డను చూడట్లేదు, భర్తను చూడట్లేదు, ఫ్యామిలీని చూడట్లేదు. అందరినీ మాట్లాడడమే. ఇది సమంజసం కాదని ఈ ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చెవిరెడ్డి అన్న పేరు చంద్రగిరి నియోజకవర్గం కాదు, ఏపీకి మొత్తం తెలుసు. అతను ఎంత మంచి వ్యక్తో. కరోనా సమయంలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయినాడు. ఎంత మంచి చేయాలనేది ఎవరు ప్రాణానికి నిలబెట్టి కనీసం ఫ్యామిలీలు కూడా బయట రానేవి. ఆ సమయంలో అన్న ఎంత సేవ చేసినాడో ప్రతి ఒక్కరికి తెలుసు. అట్లాంటి మనిషిని తెలుగుదేశం ప్రభుత్వం లిక్కర్ పంచుతాందన్న, ఎట్లన్నా ఊర్లో ఇట్లా వస్తుందన్న, పేరు వస్తుందన్న అడుగుతాండారన్న అంటే అది మన సంస్కృతి కాదు తల్లి. మనకు అవసరం లేదు. మనం మంచి చేశాము, ఆ ఓట్లు మనకున్నాయి, జనాల్లో మనకు మంచి పేరు ఉంది, జనాల గుండెల్లో మనం ఉన్నాము, లిక్కర్కి మనకు చాలా దూరం అని చెప్పిన వ్యక్తి చెవిరెడ్డి అన్న. అలాంటిది రెడ్ బుక్ రాజ్యాంగం తెప్పించి అన్నని అక్రమ కేసుల్లో ఇరికిచ్చి ఇంకా చెవిరెడ్డి అన్న బయట ఉంటే ఇంకా మంచితనము అన్నీ పెరుగుతాయని వాళ్ళకి తెలుసు. ఏ రోజు ఈ అన్న పరిపాలనలో ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడిని ఇబ్బంది పెట్టిన పేరు ఎక్కడైనా దాఖలాలైనా ఉందా? ఈరోజు చేస్తున్నారు మీరు. నానిగారు, మీకు ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మీరు ఒక ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు, వైసీపీ పార్టీలో లీడర్స్ నుంచి మేము గెలిచాము అని. అబద్ధం అండి. మీరు కాళ్ళు పట్టుకొని యామారిచ్చి ఎంతమందిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు చెవిరెడ్డి అన్న చెడ్డోడని. ఎప్పటికీ చెవిరెడ్డి అన్న చెడ్డోడు కాదు, చాలా మంచోడు. ఈరోజు ప్రతి గుండెల్లో నిలిచిపోయినారు. చంద్రగిరి నియోజకవర్గం మొత్తం చూస్తూ ఉంది. మీ పాపాల పుట్ట ఎప్పటికైనా పగలడం ఖాయము. రెడ్ బుక్ రాజ్యాంగం అని మీరన్నారు. జగనన్న తలుసుకుంటే రాజారెడ్డి రాజ్యాన్ని చూస్తారు మీరు తొందరలో. ఇది చాలా తప్పండి. అక్రమ కేసులు పెట్టి ఇన్ని ఇబ్బందులు చెవిరెడ్డి అన్నను పెట్టడము చాలా తప్పు. దేవుణ్ణి గొలుస్తూ మంచితనము ఎప్పుడు ఏమన్నా నాయుడన్నా పక్కా నాయుడన్నా సైకిల్కి ఓటేస్తున్నాడన్నా అంటే తల్లి నా కడప దొక్కొచ్చాడు, నేను మంచిగా చేస్తానని మన పక్క ఉన్న మనుషుల కంటే కూడా తెలుగుదేశం పార్టీ అయినా కూడా వాళ్ళకే సహాయం చేశాడు. ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచాడు. ఈరోజు మీరు అక్రమ కేసులు పెడుతున్నారు, దేవుడు చూస్తున్నాడు. సుధారెడ్డి అక్క ఇదే టవర్ క్లాక్ దగ్గరకు వచ్చి హలో అని ఫోన్ చేసి చెవన్నా అన్నారు కదా, చంద్రబాబు అన్న అని పిలిచి సూపర్ 6 గాలికి వదిలేసి రెడ్ రాజ్యాంగం చేస్తున్నారని మాట్లాడండి ఈరోజు. అప్పుడు మన జనాలు మెచ్చుకుంటారు. అక్రమ కేసులు పెట్టిన దానివల్ల ఏం జరిగేది ఏం ఉండదు. మీ భవిష్యత్తులో జనాల దగ్గర మీకు చాలా చెడ్డ పేరు వస్తుంది. రాబోయే కాలంలో చెవిరెడ్డి అన్న దేవుడు అవుతాడు చంద్రగిరి నియోజకవర్గానికి. వైఎస్సీపీ పార్టీని అంచివేయాలన్న ఒక దృక్పథంతో గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకటే గుర్తుంచుకోవాలి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక వరం లాంటి వ్యక్తి, ఒక శక్తి స్వరూపుడు. ఆయన ప్రజల పక్షాన నిరంతరం పోరాడే శ్రమజీవి. ఆయన యొక్క నాయకత్వంలో మేము 2 పర్యాయంలో ఎలక్షన్లకు పోయినప్పటికీ కూడా ఏ రోజు పూర్తి స్థాయి మెజార్టీని కరవచ్చినామే తప్ప 1%, 2%తో ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత చోటు చూసినామే తప్ప మేము ఎప్పుడూ కూడా భారీ స్థాయిలో ఓటమి కూడగట్టుకున్న పార్టీ మాది కాదు. వైసీపీ పార్టీ ప్రజాదరణ ఉన్నది. రాబోయే రోజుల్లో ప్రజలంతా ఉద్యమించి ఈ ఉద్యమం ద్వారా
ఈ యొక్క కూటమి ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతూ ఈ కూటమి ప్రభుత్వం భూస్థాపితం చేసే రోజులు తొందరపడ్డాయనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. జై జై